ఫ్రెండ్స్, ఈ వీడియోలో విద్యా రూపాలు టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకుంటున్నాం. మొదటి బిట్, విద్యను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 నియత విద్య, 2 అనియత విద్య, 3 యాదృచ్ఛిక విద్య. నియత విద్యను ఆంగ్లంలో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. అనియత విద్యను నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. యాదృచ్ఛిక విద్యను ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. రెండవ బిట్, ఖచ్చితమైన కాల నిర్ణయ పట్టిక, పాఠ్య ప్రణాళికలతో కళాశాలల ద్వారా పాఠశాలల ద్వారా ప్రత్యక్షంగా అందించే విద్యను నియత విద్య అంటారు. నియత విద్యలో ప్రవేశానికి షరతులు, నియమాలు, వయోపరిమితి, విద్యార్హతలు, కాల నిర్ణయ పట్టిక ఉంటుంది. పరీక్షల నిర్వహణ కూడా జరుగుతుంది. విద్యా లక్ష్యాలు ముందుగానే నిర్ణయించబడతాయి. క్రమశిక్షణ, విధేయత ఉంటుంది. పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యక్రమాలు కూడా జరపబడతాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాలి. విద్యార్థులకు గుర్తింపు పత్రాలు, సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. దీనినే నియత విద్య అంటారు. ఖచ్చితమైన కాల నిర్ణయ పట్టిక, పాఠ్య ప్రణాళికలతో కళాశాలల ద్వారా పాఠశాలల ద్వారా ప్రత్యక్షంగా అందించే విద్యనే నియత విద్య అంటారు. మూడవ బిట్, అనియత విద్యను నిరంతర విద్య అంటారు. అనియత విద్యను నిరంతర విద్య అంటారు. విద్యార్థి సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అందించే విద్యనే అనియత విద్య అంటారు. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అందించే విద్య అనియత విద్య. ఈ అనియత విద్యనే మనం నిరంతర విద్య అని కూడా అంటాము. యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తరువాత భారతదేశంలో 1978లో అనియత విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. అనియత విద్య ముఖ్యంగా నిరక్షరాస్యత నిర్మూలనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల నిర్ణయ పట్టికతో, పాఠ్య ప్రణాళికలతో, ప్రవేశ అర్హతలతో, ప్రదేశాలతో సంబంధం లేకుండా జరిగే విద్యనే అనియత విద్య అంటారు. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ మరియు పనికి, జీవితానికి సంబంధం ఉంటుంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అనియత విద్య ముఖ్య లక్ష్యం, ముఖ్య సూత్రం ఏంటంటే సరళత. అనియత విద్యలో పునఃప్రవేశానికి వీలుంటుంది. అనియత విద్యలో స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. అనియత విద్యలో విద్యార్థి తనంతట తాను పాఠాలను అన్వేషించి, విశ్లేషించి నేర్చుకుంటాడు. 5వ బిట్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 26, 1982లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 26, 1982లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. 6వ బిట్, అనంతరం 1982 డిసెంబర్ 7న దీనిని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీని తర్వాత 1982లో డిసెంబర్ 7వ తారీఖున బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చారు. కావున దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే ట్యాగ్తో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే ట్యాగ్తో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. 7వ బిట్, ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయం. 1985లో స్థాపించబడింది. స్థాపించిన సంవత్సరం 1985. సార్వత్రిక విద్యలో ప్రధాన అంశాలు ఏంటంటే చదువుకునే అవకాశం, సౌకర్యాలు అందరికీ అందుబాటులోనికి తీసుకురావడం, బడియేడు పిల్లలందరినీ కూడా పాఠశాలలలో చేర్పించడం, పాఠశాలలో చేరిన పిల్లలందరూ కనీస అభ్యసన స్థాయిలను నేర్చుకునేటట్లు చేయడం. ఇవన్నీ కూడా సార్వత్రిక విద్యలో ప్రధాన అంశాలు. 1982లో సార్వత్రిక నమోదు కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. తిరిగి మళ్ళీ ఈ పథకాన్ని వండిన ఆహారంతో 2003 జనవరి 2 నుంచి ప్రవేశపెట్టారు. 1984లో సాంఘిక సంక్షేమ గురుకులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ గురుకులాలను కూడా ప్రవేశపెట్టారు. 8వ బిట్, ఆంధ్రప్రదేశ్లో 1971లో మొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు. 1971లో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టారు.
9వ బిట్ యాదృచ్ఛిక విద్యను ఆకస్మిక విద్య మరియు సంఘటనాత్మక విద్య అని కూడా అంటారు. యాదృచ్ఛిక విద్యను ఆకస్మిక విద్య మరియు సంఘటనాత్మక విద్య అంటారు. యాదృచ్ఛిక విద్యనే ఆంగ్లంలో ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. పాఠశాలల్లోనే కాకుండా ఇతరత్ర ఇంటిలో, గ్రంథాలయాలలో, సినిమాల్లో, టీవీల ద్వారా అభ్యసించడం ద్వారా మనిషి తన జీవితంలో అనేక విషయాలను నేర్చుకోవడాన్ని యాదృచ్ఛిక విద్య అంటారు. నిరక్షరాస్యులైన లక్షలాది మంది యాదృచ్ఛిక విద్యా పద్ధతిలో విజ్ఞాన సంపార్జన చేసుకుంటూ ఉంటారు. మాతృభాష నేర్చుకోవడం, పరిశుభ్రత పాటించడం, ప్రార్థన చేయడం, ఆహారపు అలవాట్లు, కులవృత్తి నేర్చుకోవడం ఇవన్నీ కూడా యాదృచ్ఛిక విద్య కిందకే వస్తాయి. ఇవే కాకుండా విద్యా రూపాల్లో మనం నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య కాకుండా మరికొన్ని విద్యా రూపాలను చూద్దాము. ప్రత్యక్ష విద్య, దీన్ని డైరెక్ట్ ఎడ్యుకేషన్ అంటారు. ఉపాధ్యాయుడు అభ్యాసకుడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే విద్యనే ప్రత్యక్ష విద్య అంటారు. పరోక్ష విద్య, ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్. పరోక్ష విద్యలో లక్ష్యాలు, బోధనా పద్ధతులు, కాలపరిమితి అసలు ఉండదు. అభ్యాసకుడు పూర్తి స్వాతంత్రంతో తన అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా విద్యను అభ్యసిస్తాడు. పరోక్ష విద్య అనియత, యాదృచ్ఛిక మార్గాల ద్వారా నేర్చుకుంటారు. సాధారణ విద్య, జనరల్ ఎడ్యుకేషన్. సాధారణ విద్య అంటే ఇక్కడ 3Rs నేర్చుకుంటారు. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఈ మూడింటిని కూడా సాధారణ విద్యలో నేర్చుకుంటారు. సాధారణ విద్య అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. సమాజంలో ఈ సాధారణ విద్య ఎలా జీవించాలో తెలియచేస్తూ ఉంటుంది. తర్వాత ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రత్యేక లక్ష్యంతో అందుకు తగిన అభిరుచులు, వైఖరులు గల విద్యను విద్యార్థులకు అందిస్తారు. దీనిని స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ విద్య, వైద్య విద్య, న్యాయశాస్త్రం ఇవన్నీ కూడా ప్రత్యేక విద్య కిందకే వస్తాయి. తర్వాత వైయక్తిక విద్య, దీన్ని ఇండివిడ్యువల్ ఎడ్యుకేషన్ అంటారు. వైయక్తిక విద్య, ఇండివిడ్యువల్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క విద్యార్థికి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచులు, ఆసక్తులను అనుసరించి బోధించే విద్యను వైయక్తిక విద్య అంటారు. ఇక్కడ విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సామూహిక విద్య, దీన్నే గ్రూప్ ఎడ్యుకేషన్ అంటారు ఆంగ్లంలో. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులకు ఒకే రకమైన విద్యను పాఠ్య ప్రణాళికలలో ఒకే సమయంలో అందిస్తారు. మన దేశంలో ప్రస్తుతము ఈ సామూహిక విద్య అమలులో ఉంది.